హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 5043 పోస్టుల భర్తీ విషయానికి వద్దామండి. అయితే రీసెంట్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని వివరాలను కూడా ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. ఇక్కడ మీకు మీ యొక్క చూస్తుంటే రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక లింక్ అయితే కనిపిస్తుంది. అక్కడ పూర్తి వివరాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్గా ఈ యొక్క చూడండి వీడియో అయితే చేస్తున్నానండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలకు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మరి ఇక్కడ ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5043 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. ఇది డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో ఎలిజిబుల్ అవుతుందండి. ఈ యొక్క పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ అనేది 5 జోన్లకు సంబంధించిందండి. నాన్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్టులు హోదా వస్తుందండి. నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. 5043 పోస్టులకు అండి. వేతనం ఒక్కొక్క కేటగిరీకి 28,200 నుండి 79,200 ఈ మధ్యలో ఒక కేటగిరీకి సంబంధించిన మిగతా కేటగిరీ 34,000 నుంచి 1,03,000 వరకు ఈ వేతనాలు అయితే ఉంటాయండి. మరి కేంద్ర ప్రభుత్వ జాబ్ అంటే మామూలు విషయం కాదండి. మనం ఎంతో శ్రమించు ఓర్పుతో ఉన్నట్లయితే మంచి లక్ష్యాన్ని మనం సాధించుకోగలుగుతామండి. మరి దానికి అర్హతలు ఏంటంటే డిగ్రీ చేసి ఉండాలండి. డిగ్రీలో బీకామ్, బీఎస్సీ, బీఈ ఈ విధంగా బీటెక్. మరి బీటెక్లో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. మరి కొంతమంది డౌట్లు వేస్తుంటారు, అందు గురించి స్పెసిఫిక్గా రాస్తున్నానండి. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడా వీళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళకైతే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా ఈ యొక్క FCI ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చండి. మరి వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. వాళ్ళు కూడా ఆగస్టు 1వ తేదీ 2022 ఆ డేట్ని బేస్ చేసుకొని మీకు 18 సంవత్సరాలు నిండు ఉండాలి, 28 సంవత్సరాల లోపు ఉండాలండి. సో ఈ డేట్ని మనం బేస్ చేసుకొని ఉండాలండి. మరి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయితే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అంటే ఉంటుందండి. బీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years, SC ST క్యాండిడేట్స్ అయితే 5 years ఈ విధంగా ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ 3 years ఈ విధంగా మనం నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మీకు చూపించాను, ఒకసారి చూడండి ఆ లింక్ కూడా. మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దామండి. పోస్టులను అనుసరించి 2 దశల రాత పరీక్షలు ఉంటాయండి. అది ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ విధంగా 2 దశల్లో ఆన్లైన్ టెస్టులు అయితే ఉంటాయండి. ఫేజ్ 1లోని, ఫేజ్ 2లోని కూడా. మరి ఈ స్టెనో పోస్ట్ అనేది పేపర్ 3కి సంబంధించిందండి. ఇది పూర్తిగా వివరాల్లోకి వెళ్దాము. మరి స్టెనో పోస్టులకు అయితే స్కిల్ ఆర్ టైపింగ్ టెస్టులు కూడా ఉంటాయండి. స్కిల్ ఆర్ టైపింగ్. మరి ఫేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా రాయాలి. మనకి ఏదో వస్తే అదే రాయాలి. రాని దాన్ని గెస్ చేసి పెట్టద్దండి, వచ్చిందా రాయండి. అలా అయితేనే మనం సక్సెస్ సాధించగలము. రానిది కూడా పెట్టేస్తుంటే వచ్చే మార్కుల కన్నా పోయే మార్కులు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ ఫేజ్ 1లో 100 మార్కులకు ఉంటుందండి. 4 విభాగాల్లో 100 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ వన్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. 25 క్వశ్చన్కి 25 మార్కులు ఉంటాయండి. ఇంగ్లీష్ అంటే మనకి తెలిసిందండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్లు ఇవన్నీ, స్పెల్లింగ్ ఎర్రర్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇలా ఎన్నో ఉంటాయండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి. మరి రీజనింగ్ ఉంటుందండి. 25 క్వశ్చన్లకి 25 మార్కులు. రీజన్ అంటే బ్లడ్ రిలేషన్స్ అండి, కోడింగ్, డీకోడింగ్, మిర్రర్ ఇమేజెస్ ఇలా ఈ విధంగా ఉంటుందండి. మరి న్యూమరికల్ ఎబిలిటీ విషయానికి వస్తే 25 క్వశ్చన్లు 25 మార్కులు ఉంటాయండి. ఇది డిస్టెన్స్, ట్రావెలింగు, అదేవిధంగా స్పీడ్ అండ్ ఎక్యురసీ, అదే ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, టైమ్ అండ్ డిస్టెన్స్, వడ్డీ లెక్కలు ఇవన్నీ కూడా
న్యూమరికల్ ఎబిలిటీలోకి వస్తాయండి. ఇవన్నీ కూడా 8th to 10th బిలో మధ్యలో ఉన్నటువంటి మ్యాథ్స్ని బాగా ప్రిపేర్ అయితే మరి ఏ విధంగా అయితే డిప్లొమా డిగ్రీ కాబట్టి వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటుంది, ఈజీగా చేసేయగలరు. ఒకసారి మీరు కంఠస్థ చేసి కొద్దిగా గ్రిప్ పెడితే మీ ఎఫర్ట్ అనేది ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్, ఒక్కసారి ఎఫర్ట్ పెట్టండి, మీరు లైఫ్ లాంగ్ ఈ వేతనంతో స్థిరపడిపోవచ్చు హ్యాపీగా. ఇంకా మన యొక్క స్కేల్ పెరుగుతున్న కొద్దీ, ప్రమోషన్ వచ్చే కొద్దీ మీ యొక్క స్కేల్ అందరంత ఎత్తులో ఉంటుందండి. ఒక్కసారి కష్టపడితే విజయం మీ సొంతం అవుతుంది. మరి జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్లో హిస్టరీ, జువాలజీ, ఎకనామిక్స్ ఇవన్నీ హిస్టరీకి సంబంధించినటువంటి స్వాతంత్రోద్యమం ఏంటి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క జనరల్ స్టడీస్లో పోతాయి. 25 క్వశ్చన్లకి 25 మార్కులకు ఉంటుందండి. మరి ఇవన్నీ కూడా ఫేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకుంటారండి ఫేజ్ 2కి. మరి 15 మంది విద్యార్థులకు ఒక పోస్టు, 15 మంది అభ్యర్థులకు ఒక పోస్టులో కేటాయించి వాళ్ళని ఫిల్టర్ చేస్తారండి ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి. అక్కడ మళ్ళా పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. ఇక్కడ పేపర్ 1లో 120 మార్కులకు ఉంటుంది, 120 మార్కులకు ఇంగ్లీష్ 25 మార్కులకు, సేమ్ ఎలా ఉన్నట్టు ఉంటుంది కానీ తేడా ఉంటుందండి. ఇంగ్లీష్ 25 మార్కులకి, రీజనింగ్ 25 మార్కులకు, న్యూమరికల్ 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 45 మార్కులు అండి. ఇది జనరల్ స్టడీస్, ఇది జనరల్ నాలెడ్జ్ అండి. ఇక్కడైతే ఇది 45 మార్కులు ఉంటుందండి, 45 మార్కులు ఈ చేంజ్ అయితే ఉంటుందండి. మరి అయిపోయిన తర్వాత పేపర్ 2కి చూద్దామండి. పేజ్ 2లో పేపర్ 2 చూద్దామండి. ఇది మీరు ఏదైతే చేశారో మీ యొక్క పోస్ట్ని అనుసరించి మీరు డిప్లొమా చేసినట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బయోటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించినటువంటి మీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఈ యొక్క 60 క్వశ్చన్లు ఉంటాయండి, 120 మార్కులు ఉంటాయి. దాని మీద ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ యొక్క సబ్జెక్ట్ మీద బేస్ చేసుకుంటుంది. అదే డిగ్రీ వాళ్ళు అనుకోండి, మీ యొక్క డిగ్రీ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని 60 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుందండి. మరి ఇంకా పేపర్ 3 అనేది ఉంటుందండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను, స్టెనో పోస్టులు అని చెప్పాను కదండి. ఈ స్టెనో పోస్టులకు గాను స్టెనో గ్రేడ్ 3 వాళ్ళకి ఈ యొక్క పేపర్ 3 అనేది ఉంటుంది. ఇది 120 మార్కులకు ఉంటుందండి. 4 విభాగాల్లో ఉంటుంది, 120 మార్కులకు ఉంటుంది. పూర్తిగా చూద్దామండి. ఇందులో ఈ 4 విభాగాల్లో ఒకసారి చూసినట్లయితే ఉన్నది జనరల్ ఇంగ్లీష్ అండి. జనరల్ ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది, 30 క్వశ్చన్లు ఉంటాయండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఇది కూడా 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులకు ఉంటుందండి. అదేవిధంగా ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అని ఉంటాయి కదా, మార్కులకి అయితే ఉంటుందండి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వీటన్నిటి మీద కూడా బేసిక్, ఎంఎస్ ఎక్సెల్ ఈ అన్నిటి మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలండి. ఇది కూడా 30 మార్కులు అండి. సో 3 40 30 4 120 మార్కులకు ఉంటుందండి. ఈ యొక్క స్టెనో పోస్టులు అంటే గ్రేడ్ 3 అండి. గ్రేడ్ 3కి ఎన్ని మార్కులు ఉంటాయో పైన ఉన్నటువంటి లింక్లో చూడండి. ఈ వీడియో చివరి కూడా పెడతాను. దయచేసి ఈ వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే మరి ఇప్పుడు పేపర్ 2 ఇదంతా కూడా పేపర్ 1లో మనం చేసినటువంటి పేజ్ 1కి సంబంధించినటువంటిది. ఇప్పుడు పేపర్ 2 చూద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎలా సాధించాలనేది ఒకసారి చూద్దామండి. AG3 అకౌంట్ పోస్ట్కి అయితే AG3 అకౌంట్ పోస్ట్కి అయితే ఏం చదవాలన్నది చూద్దామండి. బుక్ కీపింగ్ మీద, BRS మీద, GST మీద, ఆడిటింగ్ రంగాల మీద పూర్తి అవగాహన అయితే ఉండాలండి. ఈ అవగాహన వస్తున్నట్లయితే AG3 అకౌంట్స్ అంటేనే ఇది కదండి. అకౌంట్స్ విషయంలోకి వస్తే ఆడిటింగ్ అకౌంట్లు జరుగుతుంటాయి కదండి. అలాగే GST, BRS, బుక్ కీపింగ్ వీటన్నిటి రంగాల మీద మీకు పూర్తి అవగాహన అయితే ఉండాలండి. మరి సివిల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే సివిల్ ఇంజనీర్ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటుంటారో, సివిల్ ఇంజనీరింగ్ మెజర్మెంట్స్ అయితే చేస్తుంటారో వాళ్ళు చూసినట్లయితే బిల్డింగ్ మెటీరియల్ మీద, సర్వేయింగ్ మీద, సాలిడ్ మెకానిక్స్ మీద, ఎన్విరాన్మెంటల్ అండ్ స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ మీద పూర్తి అవగాహన అయితే ఉండాలండి. వాటి మీద మీరు ఆ బుక్స్ కొద్దిగా రిఫర్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పేపర్ 2లో మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. మరి ఎలక్ట్రానికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఏ విధంగా ఏ వాటి మీద అవగాహన ఉండాలి, ఏ కోర్సు మీద అవగాహన ఉండాలి అన్నది చూస్తున్నట్లయితే ఈ ఓన్లీ పేపర్ 2లోనండి ఇదంతా. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను, డిప్లొమా వాళ్ళకి ఏది చదవాలి, కరెంట్ మీద అవగాహన ఉండాలి. అంటే వాటి యొక్క ఫార్ములాస్ ఏమి ఉంటాయి కదండి, థియరీ ఏదో ఉంటుంది. అది వోల్టేజ్, పవర్, ఎనర్జీ, సర్క్యూట్ల, ఎలక్ట్రికల్ మెకానిక్స్, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, థియరీ ఆఫ్ మెకానిక్స్,
మెషిన్ డిజైన్ ఎలా ఉంటుంది, మెషిన్ డిజైన్ ఎలా ఉంటుంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఈ విధమైనటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ మీద అయితే పూర్తి అవగాహన ఉండాలండి. అప్పుడు మీరు పేపర్ 2లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోగలరండి. మరి పూర్తి రిక్రూట్మెంట్ యొక్క పూర్తి వివరాలను చూసినట్లయితే, ఈ యొక్క ముఖ్య తేదీలు చూసినట్లయితే దరఖాస్తుకి చివరి తేదీ అయితే అక్టోబర్ 5వ తేదీ అండి. మరి సమయం లేదు మిత్రమా, 20 రోజులు మాత్రమే ఉంది ఈ రోజుకి. మరి మీరు అప్లై చేయండి. మంచి మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయడానికి మార్గాన్ని అందించగలము ఎంతో కొంత మాకు తెలిసిన నాలెడ్జ్ను అనుసరించి. మరి దరఖాస్తుకి చివరి తేదీ అయితే అక్టోబర్ 5వ తేదీ అండి. ఆన్లైన్ టెస్ట్ అయితే జనవరి 2023లో ఉంటుందండి. జనవరి 2023లో మీకు ఎగ్జామ్ ఉంటుందండి. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. జనవరి అంటే ఎగ్జాక్ట్గా సుమారుగా ఒక 4 months ఉందండి. మీరు ఒక్కొక్క 4 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కేటగిరీ 1 month చొప్పున మనం యావరేజ్గా చూసుకున్నట్లయినా కూడా 1 month పడుతుంది. మరి దాన్ని ఫిల్టర్ చేసుకొని కాస్త మీ యొక్క ఈ 4 నెలలు దీని మీద శ్రద్ధ పెట్టినట్లయితే మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఒక FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక అద్భుతమైనటువంటి జాబ్ మీకోసం వేచి ఉంది. ఆ పోస్ట్ నాదే అనే కన్ఫర్మ్తో మీరు చదవడం ప్రారంభిస్తే మీ యొక్క పోస్టు తథ్యమండి. మరి ఆన్లైన్ టెస్ట్ అయితే జనవరిలో ఉంటుందండి. మరి వెబ్సైట్ విషయానికి వస్తే www.recruitmentfci.in recruitmentfci.in అనే వెబ్సైట్లో మీరు ఈ యొక్క వివరాలన్నీ చూడొచ్చండి. ఈ వీడియో చివరి కూడా మీకు లింక్ పెడుతున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.